ఈ సమయంలో మనము గ్రంథములో నుంచి తెలుసుకునేటువంటి అంశం మానవుల పట్ల, మానవుల పుట్టుక పట్ల తండ్రికి ఉన్న ప్రణాళిక ఏంటి? భూమి మీద మనుషుల యొక్క పుట్టుక పట్ల తండ్రికి ఉన్న, పరమ తండ్రికి ఉన్న ప్రణాళిక ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రంథాన్ని ఓపెన్ చేసి మనము చూద్దాము. నేను ఎందుకు అంటున్నానంటే, ఈ సబ్జెక్ట్ ఎందుకు తెలియజేస్తున్నానంటే, సామెతల గ్రంథము 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. 4లో ఇలాగ రాయబడ్డది, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేశాను అని తెలియజేశాడు. యెహోవా అంటే మన కన్న తండ్రి ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేశాడు. అంటే ఈ సృష్టిలో కంటికి కనిపించేదే కావచ్చు, కనిపించకుండా ఉన్న చీకటి పదార్థమే కావచ్చు, ఇదంతా కూడా పరమ తండ్రి ద్వారా సృజింపబడ్డది. ఎందుకు కలగజేశాడు? వాటి వాటి పనుల నిమిత్తము అవి పనులు జరిగించాలని కలగజేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, గాలి ఉంది, దాని పని ఏంటి? వీచాలి. ఏదైనా సరే ఈ సృష్టిలో ఉందంటే తమ ధర్మాన్ని నెరవేర్చాలి. ఒక సూర్యుడు కావచ్చు, ఒక చంద్రుడు కావచ్చు, ఈ అనంతమైన విశ్వంలో ఉన్న ప్రతిదీ వాటి ధర్మములు నెరవేర్చాలి. అందుకొరకు కృపగల తండ్రి వాటిని కలగచేశాడు. విషయం ఏంటంటే, సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటికంటే మనము గొప్పవారమా, తక్కువ వారమా? వీటన్నిటికంటే సృష్టిలో ఉన్నటువంటి మనం, భూమి మీద బ్రతుకుతున్న మనము గొప్పవారమా, తక్కువ వారం అంటే వాటికంటే గొప్పవారం మనం. ఎందుకంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు పుట్టలేదు. మరి ఎవరు పుట్టారు అని మనం ఆలోచిస్తే, ఆది కాండము 1వ అధ్యాయము 26లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అదండి, అంటే దేవుడి యొక్క మనసుని తెలుసుకొని మోషే గారు ఆది కాండాన్ని రాస్తున్నాడు. తండ్రైన దేవుడు మానవులని ఎలాగ గుర్తించిందంటే, దేవుని పోలికలో దేవుని యొక్క స్వరూపమందు కలగజేశాడు. మరి సృష్టి దేవుని పోలికలో దేవుని స్వరూపమందు కలగజేయబడ్డదా? ఇవన్నీ కూడా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14 మనం చదివితే, సేవకులైనటువంటి ఆత్మలివి, సర్వెంట్స్, మనకి పరిచారము చేయుట కొరకే తండ్రైన దేవుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని కలగజేశాడు. అయితే దేవుని పోలికలో దేవుని స్వరూపమందు కాదు. దేవుని పోలికలో దేవుడు స్వరూపమందు పుట్టినటువంటి వారం మనం. ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికే వాటి పుట్టుక వెనకాల ఒక పని ఉండటము ధర్మమైనప్పుడు, సృష్టి కంటే శ్రేష్టమైనటువంటి మనము పుట్టామంటే పని ఉండదండి. మీకు అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్? యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలగజేశాడు. అంటే అవి పుట్టినప్పుడు వాటికే పని ఉన్నప్పుడు
వాటికంటే శ్రేష్టమైనటువంటి మనము పుట్టామంటే పని ఉండదా? నేను ఒక డాక్టరినల్ సబ్జెక్ట్ చెప్పలే, జనరల్ సబ్జెక్ట్ చెప్తున్నాను. ఇది అందరికి అవసరం కనుక అందులో కింద చికాకు వస్తున్న ఆలోచనతోటి ఎంతవరకు ఎలా చెప్పాలో అలాగే చెప్తున్నాను. ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట చెవిగలవాడు వినాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నాను. కాబట్టి ప్రియులారా, వాటికంటే శ్రేష్టమైనటువంటి మనము పుట్టామంటే మనకు కూడా ఒక పని ఉంది. అసలు మన పుట్టుక పట్ల అసలు తండ్రికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? ఏ పని చేయాలని, ఏ ప్రణాళికతో మనల్ని పుట్టించాడు అనేది ఈ సమయంలో మనం ఆలోచించాలి. ఇంతకీ మానవుల పుట్టుక వెనకాల దేవునికి ప్రణాళిక ఉందా? ప్రణాళిక లేకుండానే మానవ జాతిని కలగజేశాడా అని మనం ఆలోచిస్తే ఇందును గూర్చి లేఖనం ఏమంటుంది అనే విషయం మనం ఆలోచిద్దాం. అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘములకు పత్రిక రాస్తూ ఏమంటున్నాడో మనం చూద్దాము. ఎఫెసీ పత్రిక అపోస్తులైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము అంటున్నాడు. ఇక్కడ చిత్తం అంటే ప్రణాళిక. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. చాలండి. ఇలా చదువుకున్నటువంటి లేఖనాలలో ఉన్నటువంటి భావాన్ని మనం గ్రహిద్దాం. భూమి మీద మనుషుల పుట్టుక పట్ల తండ్రికి ఉన్న ప్రణాళిక ఏంటి? అసలు తండ్రికి ప్రణాళిక ఉందా? ప్రణాళిక ప్రకారంగానే మనం పుట్టామంటే ప్రణాళికతోటే పుట్టామని చెప్పేసి పౌలు గారు అంటున్నాడు. ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఏంటి ప్రణాళిక? అతని యొక్క దయా సంకల్పం మాట. ఏంటి దయా సంకల్పం అంటే ఈ సృష్టి పుట్టడానికి ముందే, ఈ జగత్తు పుట్టడానికి ముందే తండ్రి అయినటువంటి దేవుడికి మనము కావాలట. పిల్లలుగా ఉంటున్నటువంటి మనము ఆయనకి కావాలట. ఇది ప్రణాళిక అండి, ఇది ఆలోచన. అనేక మంది పిల్లలు కావాలని చెప్పేసి అనుకున్నాడు. ఇదే విషయాన్ని మనము రోమపత్రిక 8వ అధ్యాయం 28, 29 చదివితే ఇదే కాన్సెప్ట్ని అక్కడ తెలియజేస్తాడు. అనేక మంది సహోదరులలో యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడిగా ఉండాలని పరమ తండ్రి ప్రణాళిక కలిగి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి పిల్లరా, భూమి మీద అనాలోచితంగా మనం పుట్టలే. దేవుని యొక్క ప్రణాళికతో, దేవుని సొంత ప్రణాళికతో మనం అందరం కూడా పుట్టాము. మనము కావాలని తండ్రి దేవుడు ఎప్పుడు అనుకున్నాడండి? జగత్తు పునాది వెయ్యబడటానికి ముందు అన్నాడు. జగత్ అంటే ఏంటి? ఈ సృష్టి. సృష్టి అన్నా జగత్ అన్నా ఒకటే. పంచభూతాల కలయిక. పంచభూతాలంటే గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి. ఈ పంచభూతాలు పుట్టడానికి మునుపే తండ్రి అయినటువంటి దేవుడికి ఆలోచన కలిగింది మనము కావాలని. మనము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మనము ఉండాలని మనము పుట్టడానికి ముందే ప్రణాళిక చేసుకున్నాడు. పిల్లరా, మనమందరం కూడా కారణముతో పుట్టాము, కారణ జన్ములుగా పుట్టామని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. విషయం చెప్తున్నాను. తండ్రి సంకల్పించినప్పుడు జగత్ పునాది వేయడానికి ముందు ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు మన ఉనికి ఉన్నదా?
మాట్లాడలేదు. ఆయన ప్రణాళిక వేసుకున్నప్పుడు మన పట్ల మనము ఉనికి కలిగి ఉన్నామా? జస్ట్ ప్రణాళికలో ఉన్నామంతే, ఉనికిలో లేదు. మనము పరలోకం ఉంది, పరలోకంలో తండ్రి ఉన్నాడు, మనం కావాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది విషయం అండి. అయితే నాకు అనేక మంది పిల్లలు కావాలి, నేను కలగజేస్తాను. పుట్టినటువంటి వారు దేన్ని బేస్ చేసుకొని ఎలా బ్రతుకుతారని చెప్పేసి మనకి అక్కరగా ఉన్నవేదో మనం అడగటానికి ముందే గ్రహించినటువంటి దేవుడు సమస్తాన్ని కలగజేశాడండి. ఫస్ట్ తల్లి గర్భంలో ఒక శిశువు బయటికి రావటానికి ముందే ఆమెకి లేకపోతే వాడికి ఏది అవసరమో గ్రహించి తల్లిదండ్రులు ఎలాగ సిద్ధపరుస్తారో ముందుగానే, అలాగ ప్రియులారా తండ్రి అయిన దేవుడు కూడా ఈ అనంతమైన విశ్వాన్ని కలగజేశాడు. మన నేల కింద, మన కాళ్ళ కింద ఉన్నటువంటి నేలను కూడా కలగజేశాడు. ఇప్పుడు తన ప్రణాళికలో ఉన్నటువంటి ఆయన పిల్లలైనటువంటి మనల్ని కలగజేయడానికి సిద్ధపడుతున్నాడు. అంటే డయాగ్రామ్ని, అంటే స్కెచ్ని, ప్రణాళికని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే ఆదికాండము 2వ అధ్యాయం అందరు తీయాలి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చాలండి. అంటే తన ప్రణాళికని, తన స్కెచ్ని భూమి మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అని ఆలోచిస్తే దేవుడైన యెహోవా నేల మట్టిని తీసుకొని మానవ దేహమును తయారు చేసి, అంటే ఆదాము యొక్క దేహమును తయారు చేసి అతని యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదాడు. అప్పుడు ఏమైందండి? జీవము లేని, అంటే ప్రాణము లేని ఆ యొక్క దేహము ఏమైపోయిందట? జీవాత్మాయను, అంటే జీవించేటువంటి ఆత్మాయను అని చెప్పేసి రాయబడ్డది. తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. దేవుడైన యెహోవా భూమి మీద తొలి మానవుడైనటువంటి ఆదాముని కలగజేశాడు. ఎలా కలగజేశాడు? పాపిగా కలగజేశాడా? పరిశుద్ధుడిగా కలగజేశాడా? ఫస్ట్ పర్సన్ అయిన ఆదాముని తండ్రి అయిన దేవుడు పాపిగా కలగజేశాడా? పరిశుద్ధుడిగా కలగజేశాడా? మీకు అర్థమవుతుందా కాన్సెప్ట్? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29 మనం చూసుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29. ఒక కాలేజీలలో లెక్చరర్ ఏ విధంగా టీచ్ చేస్తున్నాడో అలాగే మేము టీచ్ చేయడానికి, మీకు అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది మీరు సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నా. చదవండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను. ఏమనగా అదేంటంటే దేవుడు నరులను ప్లూరల్ వర్డ్, నరులను యథార్థవంతులుగా పుట్టించిండు. చాలండి. నరులలో ఆదాము నరుడేనా? అంతే కదండి. నరుడు అంటే అర్థం ఏంటిది? నరుడు లేకపోతే నరులు అన్నటువంటి మాటకి బైబిల్ చెప్పిన డెఫినేషన్ అంటే శరీరులు అని అర్థం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొన్నాను, ఏంటంటే దేవుడు నరులని యథార్థవంతులుగా అన్నాడా? పాపులు అన్నాడా? యథార్థవంతులుగా కలగజేశాడు. ఆ తర్వాత వాడు ఎక్కడ దెబ్బతిరిపోయిందంటే వాడు వివిధమైన తంత్రాలు కల్పించుకోవడాన్ని బట్టి పాపి అయిపోయాడు. ఇది కాన్సెప్ట్. కాబట్టి ప్రియులారా తండ్రి అయినటువంటి దేవుడు
ఆదాముని ఎలా కలగజేసిందంటే యథార్థవంతుడిగా కలగజేశాడు. ఇకపోతే ఆదాము యొక్క దేహమునకు ఉపయోగించిన నేల అన్నాడు కదా, నేల మట్టితో నరుణ్ణి నిర్మించి అన్నాడు. అంటే ఆదాము దేహమునకు ఉపయోగించిన ఆ మన్ను ఏ మన్ను అని చెప్పేసి అర్థం చేసుకోవాలి మనము. ఎక్కడ మన్నును సేకరించిందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? మన్నులో రకాలు ఉన్నాయి కదండి. ఎన్ని రకాలు ఉన్నాయి? నల్ల రేగడ మన్ను ఉంది, ఎర్ర మట్టి ఉంది, ఇంకా బంక మట్టి ఉంది, చౌడు మట్టి ఉంది, రకరకాల మన్నులు ఉన్నాయి కదా. దేవుడైన యెహోవా నేల మట్టితో అన్నాడు. ఇన్ని రకాల మన్నులలో ఏ మన్నును తీసుకొని ఆదాము యొక్క దేహాన్ని తయారు చేశాడు? కుమ్మరి వారిని గురించి మనం ఆలోచిద్దాం. కొండను తయారు చేయాలంటే ఏ మట్టిని పడితే ఆ మట్టిని తీసుకొని కొండను తయారు చేస్తారా? చేయరు. ఎందుకు? చిక్కిపోయిద్ది, అది పనికి రాదు. కనుక కొండకు ఉపయోగించడానికి పర్టికులర్ మట్టి అనేది తెలుసు. అక్కడికి వెళ్ళి ఆ మట్టిని సేకరించి కొండను తయారు చేస్తారు. అంటే ఒక కొండను తయారు చేయడానికి ఇంత టెక్నాలజీ అతను ఉపయోగించడం ధర్మమైనప్పుడు, ఒక పర్టికులర్ మట్టిని తీసుకొని ఫామ్ చేయడం కరెక్ట్ అయినప్పుడు, మానవ దేహమునకు తండ్రి అయిన దేవుడు ఏ మట్టిని పడితే ఆ మట్టిని ఉపయోగిస్తాడా? ఏమండి? బాగా ఆలోచించాలి. ఇంటలెక్చువల్గా పిలువబడుతున్న మనము, దేవుని బిడ్డలుగా ఆలోచిస్తున్న మనము ఇవన్నీ కూడా గ్రహించాలి. ప్రియులారా, ఇప్పుడు మనం చూద్దాం. నేల మట్టి అన్నాడు. నేల మట్టి అంటే అది ఏ మట్టి, అది ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము ఈ సమయంలో మనము చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము, దయచేసి అందరూ తీయాలి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8 కానించి ఇక్కడ యోబు ఇలాగన ప్రత్యుత్తరం ఇస్తున్నాడని స్టార్ట్ చేయడం. 9వ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతాం. అంటే 9వ అధ్యాయం మొదటి వచనంలో యోబు గారు మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం 8కి వచ్చేసరికి ఏమంటాడంటే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేసి ఉన్నావు. జిగట మన్నుగా నున్న నన్ను నువ్వు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా. నన్ను ఎలా తయారు చేశావంటే, జిగట మన్నుగా ఉన్నటువంటి నన్ను నువ్వు సేకరించి, అక్కడ ఉన్న మన్నును నువ్వు సేకరించి నన్ను నా తల్లి గర్భంలో ఎలాగ ఫామ్ చేశావంటే ఏమంటానంటే, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపించితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అదే అండి ప్రియులారా, మానవ దేహమునకు ఉపయోగించినటువంటి మట్టి ఏం మట్టి? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును వదలగా నరుడు జీవాత్మ అని ఉంది. అక్కడ మట్టిని గురించి చెప్పాడా? జస్ట్ మన్ను అన్నాడు, నేల మట్టి అన్నాడు, అంతే కదండి. మరి ఏ మన్ను అని చెప్పేసి అనుకోవాలి? గ్రంథములో రాయబడ్డ దానికి
గ్రంథములో నుంచే సమాధానం రావాలి. అంటే ఇది బక్కమన్ను కాదు, పుట్టమన్ను కాదు, ఇంకేదో మన్ను కాదు, కానీ జిగటమన్ను అని చెప్పేసి యోబు గారు తెలియజేస్తున్న దానిని బట్టి మనకి అర్థమైపోతుంది. కాబట్టి ఆదాము దేహమునకు ఉపయోగించిన మన్నే కానీ నీ దేహానికి, నా దేహానికి, మన దేహాలకు ఉపయోగించినటువంటి మన్నే కానీ ఏమన్నని చెప్పేసి అనుకోవాలమ్మా? జిగట మన్ను అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. బాగా దీని విషయాన్ని గ్రహించాలండి. నేను డెప్త్కి వెళ్తున్నాను, ఓకేనండి. మనమందరము కూడా జిగట మన్నులము. జిగట మన్నులుగా ఉన్న మనల్ని ఎలా తయారు చేశాడు అని అంటే, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి. ఎక్కడ? నా తల్లి గర్భంలో. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఇది అంటే ఎంత కష్టపడ్డావు తండ్రి, నా తల్లి గర్భంలో నన్ను తయారు చేయడం కొరకు ఎంత కష్టపడ్డావు. ఎందుకు నువ్వు కష్టపడ్డావంటే, అస్సలు నేను పుట్టడానికి ముందే పరలోకంలో నేను కావాలని చెప్పేసి నువ్వు అనుకున్నావు కదా. అనుకున్నావు కనుక కష్టపడి జిగటమన్ను దగ్గరికి వెళ్ళి మీ అస్త్రములతో మన్నును సేకరించి నా తల్లి గర్భంలో నన్ను ఇలాగ నువ్వు ఫామ్ చేసావయ్యా అని చెప్పేసి అంటున్నాడు. ప్రియులారా, మనం అందరము కూడా మన్నులము. ఏ మన్నులము? జిగట మన్నులము. దీనిని గురించి మరొక లేఖనం ఏమంటుందో చూద్దాం. యెషయా గ్రంథము 64:8 ఈ తల్లి. యెషయా గ్రంథము 64:8. యెహోవా యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, మేము జిగటమన్ను. నీవు మాకు కుమ్మరివాడవు, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. నీ చేతి పని అయి ఉన్నామా? మీ చేతి పని అయి ఉన్నామా? అంటే మానవులని కలగజేసింది సింగులర్ పర్సనా, ప్లూరలా? ప్రియులారా, బాగా ఆలోచించండి. ఎంత చక్కగా అంటుండే యెహోవా నీవే మా తండ్రివి, మరి మేమెవరము అంటే జిగటమన్ను. మేము జిగటమన్నులము. మా దేహానికి ఉపయోగించిన మన్ను అది జిగట మన్ను అని చెప్పేసి ప్రియులారా ఇక్కడ తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ఒప్పుకుందాం, ఆదాము దేహానికి ఉపయోగించిన మన్నే కానీ మన దేహాలకు ఉపయోగించిన మన్నే కానీ జిగట మన్నే, నో ప్రాబ్లం. అయితే తండ్రైన దేవుడు ఈ జిగట మన్నును సేకరించడానికి ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చండి? ఎక్కడికి వెళ్ళాడని అనుకుంటున్నారు మీరు? ఎప్పుడైనా మీరు ఆలోచించారండి? గ్రంథంలో పరిపూర్ణమైనటువంటి సత్యాలు ఇవి, తెలుసుకోవాల్సిన సత్యాలు ఇవి. ఎక్కడికి వెళ్ళాడు? ఒక కుమ్మరి వాడైతే కుండను తయారు చేయడం కొరకు చెరువు దగ్గరికి వెళ్తాడు, చెరువు ఒడ్డుకి వెళ్తాడు, అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకొస్తాడు. రైట్? మానవ దేహాలకు ఉపయోగించిన ఈ జిగట మన్ను కొరకు తండ్రి దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఇందును గూర్చి లేఖనము ఏమంటుంది? యోబు గ్రంథము మళ్ళీ 28వ అధ్యాయం వరకు మనం వెళ్ళాలి. యోబు గ్రంథము 28వ అధ్యాయము, దయచేసి అందరూ తీయాలండి. 5వ వచనం. భూమి నుండి ఆహారం పుట్టును, భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును, దాని లోపలి భాగము అగ్నిమయమైన అగ్నిమయమైనట్లుండును అని ఉందండి. ఏంటండి? భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును అని అన్నాడు. భూమి నుండి ఆహారము పుట్టును, నిజమేనా ఇది? ఇప్పుడు వరే కానీ జొన్నలే కానీ ఈ ఆహారం అంతా
భూమి లోపల నుంచి వస్తుందా పై భాగం నుంచి వస్తుందండి? పై భాగం నుంచి వస్తుంది. అదే అంటున్నాడు, భూమి నుండి ఆహారము పుట్టును. అయితే దాని లోపలి భాగము, భూమి లోపలి భాగము, భూమి సెంటర్ పాయింట్, దాని లోపలి భాగం ఎలా ఉంటుందంటే అగ్నిమయమైనట్లుండును. మీకు అర్థం కావడం ఒక విషయం చెప్తా. అక్కడ పరిస్థితి అలాగ ఉంటుంది. భూమి యొక్క సెంటర్ భాగంలో ఉన్న ఆ ప్లేస్, ఆ ప్రాంతం ఎలా ఉంటుందంటే అగ్నిమయము. అంటే భూమి మీద ఉన్నటువంటి పర్వతాలు ఉన్నాయి చూసారా, కొండలు ఉన్నాయి చూసారా, ఆ పర్వతాలని యాస్టీస్గా తీసుకెళ్ళి భూమి మధ్యలో పెట్టామనుకోండి పేస్ట్ అయిపోతుంది. అలాంటి ఉష్ణోగ్రత ఉండదండి. ఆ నేలంతా కూడా ఉడుకుతూ ఉంటారు, పేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి లావా అనేది బయటకు వస్తుంది. పిల్లరా, తండ్రి అయినటువంటి దేవుడు ఆ మండుచున్నటువంటి అగ్నిగుండంలోకి వెళ్ళి, ఆ లావాలోకి వెళ్ళి, ఆ జిగట మన్నులోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మన్నును తీసుకొని మానవ దేహాన్ని తయారు చేశాడండి. అర్థమైందా? ఈ జిగట మన్ను ఎక్కడ ఉంటుందంటే భూమి యొక్క అంతర్భాగంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ మట్టిని తీసుకొని మానవుని యొక్క దేహములను తయారు చేశాడు. ఎవరి దేహాన్ని ఎలా చేస్తే వాళ్ళకు బాగుంటారో అతని దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారంగా చేశాడు. ఎవరికి ఎలాంటి కలర్ ఇస్తే వారు అందంగా ఉంటారో ఆలోచించి వాళ్ళకి ఆ కలర్ ఇచ్చారు. కొందరికి రెడ్ కలర్, కొందరికి చామంచాయి కలర్, కొందరికి బ్రౌన్ కలర్, రకరకాల కలర్స్, కొందరికి వైట్ కలర్స్ అప్లై చేశాడు. అలాగే పిల్లరా, మనల్ని కలగజేసి ఈ భూమి మీదకి పంపించాడు. బాగా ఆలోచించాడు. నేనేమంటున్నానంటే, మనల్ని కలగజేసే విషయంలో తండ్రి అయినప్పుడు దేవుడు ఎందుకు ఇంత ప్రయాసపడ్డాడు? ఎందుకు ఇంత కష్టపడ్డాడు? ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నాడు? ఎందుకు నీ పట్ల ఇంత కాన్సన్ట్రేషన్ చేశాడు? అసలు నువ్వు పుడితే ఆయనకేంటి? మన పుట్టుక పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటి? అసలు ఏ ఉద్దేశంతో మనల్ని ఒకరి నుండి పుట్టించాడు? అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 20లో ఏమని రాయబడిందంటే, ఒక్కసారి మీరు చదవండి అండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26. ఇక్కడ మానవులు ఎవరి నుండి పుట్టారని చెప్పేసి అక్కడ రాయబడదో మీరు చూడండి. మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు, మనము కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులని సృష్టించడం తప్ప ప్రతి కులస్తులను పుట్టించని చెప్పేసి లేదండి. కులం కాదండి ఇక్కడ ఇంపార్టెంట్, గుణం అండి. దేవుడు జాతులను పుట్టించడం తప్ప కులాలని కాదు. కులము కుళ్ళండి. కులాలకి తండ్రి దేవుడికి సంబంధం లేదు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను పుట్టించాడు. ఎలా పుట్టించాడంటే, ఆయన కష్టం ఏదో ఇప్పుడు మీకు చెప్పాను నేను. జిగటమన్నును తీసుకొని మానవ దేహమును తయారు చేశాడు. జున్ను గడ్డ ఒకడు పేర పెట్టినట్టు పేర పెట్టాడు. మాంసముతోనూ చర్మముతోనూ నరమముతోనూ ఎముకలతోనూ సంధించి మానవుని పుట్టించి లోకానికి తీసుకొచ్చాడు. పాయింట్. ఎందుకు పుట్టించాడు? మనుషుల పుట్టుక పట్ల తండ్రికి ఉన్న ప్రణాళిక ఏంటి? అదే కదా మన టాపిక్. ఏంటి చెప్పాను కదా. మనుషుల పుట్టుక పట్ల తండ్రికి ఉన్న ప్రణాళిక ఏంటి? అసలు ఏ ఉద్దేశంతో కలగజేశాడు అనేది మనం ఆలోచించాలి ప్రియులారా. ఏమండి, మనం లేస్తున్నాము, పడుకుంటున్నాము, ఈ మధ్యలో ప్రతి దాని గురించి పరిశీలిస్తున్నాం, అవునా కాదా? ఒక బుక్ కొనేటప్పుడు పరిశీలిస్తున్నాము, ఒక సబ్బు కొనేటప్పుడు పరిశీలిస్తున్నాము. ఈ సృష్టిలో మనం ఏ పని చేసినా కూడా పరిశీలన చేస్తున్నాము. ప్రతి దాని మీద ఒక గ్రిప్ ఉంది. అన్నిటినీ పరిశీలన చేస్తున్నటువంటి మనం అసలు భూమి మీద ఎందుకు
పుట్టామని చెప్పేసి ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడైనా గ్రహించామా? ఇంటికి వస్తున్న కూరగాయలు కొనేటప్పుడు పరిశీలిస్తున్నాం, బట్టలు కొనేటప్పుడు పరిశీలిస్తున్నాం, ప్రతి దాన్ని మనం కొనేటప్పుడు పరిశీలిస్తున్నాం. కానీ అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, రేపు ఎందుకు చచ్చిపోవాలి, అసలు చచ్చిపోయేదానికి నేను ఎందుకు పుట్టాలి, ఎందుకు పెరగాలి, అసలు నా పుట్టుక పట్ల ఎవరికైనా ఏమైనా ప్రణాళిక ఉందా అని ఎన్నడైనా మనం ఆలోచించామండి? ఎన్నడూ ఆలోచించలేదు, ఎన్నడూ పరిశీలించలేదు. అలాంటప్పుడు ఈ జన్మ ఎందుకండి మనకి? యెహోవా ప్రతి వస్తువును దాని పరినిమిత్తం కలిగజేశాడు కదా. అవి పుట్టడానికి వాటికి ఒక పని ఉండటం ధర్మమైనప్పుడు వాటికంటే శ్రేష్టమైనటువంటి మనం పుట్టామంటే పని ఉండదా అండి? ఖచ్చితంగా పని ఉంటుంది. ఆ పని ఏంటి? అసలు ఏ పని మనము చేయాలని తండ్రి దేవుడు ఎంత రిస్క్ తీసుకొని నిన్ను నన్ను పుట్టించాడు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం చూద్దాం. దీనిని గురించి లేఖనము ఏమంటుంది? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ ఈ అద్భుతమైన సీక్రెట్ ఓపెన్ చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము చేయాలని మనము యాషువ మెషియనందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చాలండి. ఎందుకు పుట్టామంటే మనము తండ్రి దేవుడు ఎందుకు కలగజేసేటండి? పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుట కొరకు ఈ భూమి మీద తండ్రి దేవుడు ద్వారా కలగజేయబడ్డ మాట. ఇది కాన్సెప్ట్. మీకు అర్థమైందా? మన పుట్టుక పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటంటే, ముందుగా సిద్ధం చేసిన పనులు మనము చేయటానికి, సత్క్రియలు మనము చేయటానికి ఈ భూమి మీద మనం పుట్టామంట. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే అర్థం ఏంటిది? సత్క్రియలు అంటే అర్థం ఏంటిది? మంచి పనులు అంటున్నాం. సత్క్రియలకి బైబిల్ చెప్పిన డిఫరెషన్ ఏంటంటే, నిర్వచనం ఏంటంటే, సత్ అంటే సత్యము. సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనంలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయును, నీ వాక్యమే సత్యము అన్నాడు. కదా, సత్క్రియలంటే వాక్య సంబంధమైనటువంటి పనులు. వాక్య సంబంధమైనటువంటి పనులు మనము చేయుట కొరకు ఈ లోకానికి వచ్చి తండ్రి అయిన దేవుడు మనల్ని కలగజేశాడు ఆదాము నుండి. అంటే పుట్టినటువంటి మనము లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఇప్పుడు ఏం చేయాలి? దేవుని గ్రంథములో రాయబడ్డ దాని ప్రకారంగా మనము బ్రతకాలి. దేవుడు చెప్పినట్టుగా మనము జరిగించాలి. దేవుడి చిత్తాన్ని, పరమ తండ్రి యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ఇవి ముందుగా సిద్ధపరిచాడు. ముందుగా అంటే ఏ ముందుగా? దేనికి ముందుగా అంటే జగత్ పునాది వేయటానికి ముందుగానే సిద్ధం చేశాడు. నా పిల్లలు పుట్టాలి, పెరుగుతున్న టైంలో సిద్ధపరిచిన, నేను గ్రంథంలో సిద్ధపరిచిన పనులు నా పిల్లలు చేయాలన్న ఉద్దేశంతో పిల్లల మనల్ని కలగజేశాడు. ఇది మన పుట్టుక పట్ల పరమ తండ్రికి ఉన్న ప్రణాళిక. ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎప్పుడైనా గ్రహించారా? అసలు ఏ పనితో పుట్టామండి మనము? పని లేకుండానే పుట్టామా? ఏ పనులు లేవా అండి? పిల్లరా,
ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మనుషుల పరిస్థితి ఎలాగుందనంటే, దేవుడు ఉద్దేశం ప్రకారంగా పుట్టినటువంటి వారు దేవుడు ఉద్దేశాలు నెరవేరుస్తున్నారా, లేకపోతే సొంత కార్యాలు నెరవేరుస్తున్నారా? దేవుడు అనుకున్న ప్రకారంగా ముందుగా సిద్ధపరచిన పనులు చేస్తున్నారా, సొంత కార్యాలు చేస్తున్నారా? పుట్టినటువంటి వారు స్టార్టింగ్ ఫ్రమ్ ఆదాం యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు మనుషులు ఎవరు పనులు చేస్తున్నారు, ఎవరు పనులలో బిజీగా ఉంటున్నారు? మన సహోదరుడు ఎవరైనా ఖమ్మం బజార్లో కలిసిండు అనుకోండి, ఫ్రీగా మాట్లాడుతున్నాం మనతోటి, సాయంత్రం కూడా కలిసిండు అనుకోండి, ప్రశాంతంగా మనతో మాట్లాడడానికి టైం అవుతాడా? ఏమంటాడు? బిజీ అంటాడు. బ్రదర్ బిజీ అండి, బిజీ అండి, బిజీ అండి, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం అంటాడు. టోటల్గా చెప్పేది ఏంటి? బిజీ అండి, బిజీ అండి అంటే బిజీ పని మీద వచ్చాను. ఆ బిజీ తన కొరక, తన కుటుంబ సభ్యుల కొరక, పరమ తండ్రి కొరక? తన కొరకే, తన కుటుంబం కొరకే, కానీ పరమ తండ్రి పనుల విషయంలో బిజీ కాదు. అందుకొరకే పౌలు గారు ఈ ప్రస్తావనని ఫిలిప్పీలకు లేఖ రాస్తూ ఏమంటున్నాడో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక అందరూ తీయాలండి, 2వ అధ్యాయం. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21. అందరూను తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు గాని, ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూడ్. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములనే కానీ పరమ తండ్రి యొక్క కార్యములను కానీ చూడరు. అంటే ఈ మాట మనం నమ్మొచ్చా అండి? నమ్మదగిన మాటేనా ఇది? ఏమంటాడు? అందరూ, కొందరు కాదు, అందరూ తమ సొంత కార్యములనే అంటే పర్సనల్ వర్క్స్ నే చూసుకొనుచున్నారు. ఏది? దేవుని సంకల్పానుసారంగా పుట్టి పెరుగుతున్న టైంలో సొంత కార్యక్రమాలనే చూసుకొనుచున్నారట. అంటే సొంత డబ్బానే కొట్టుకుంటున్నారు కానీ పరమ తండ్రి యొక్క కార్యాలు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మాత్రం ఎవడ చేయట్లేదట అని పౌలు గారి యొక్క స్టేట్మెంట్. దీన్ని మనం నమ్మొచ్చా? ఈ మాటల్లో సత్యం ఉందా అండి? నమ్మొచ్చు, నిజమే. లేచినందు మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు పరమ తండ్రి పనులలో బిజీగా ఉంటారా అండి ఎవరన్నా? అసలు ఏ ఉద్దేశంతో మనల్ని కలగజేశాడు? మనల్ని కలగజేసే విషయంలో ఎంత కష్టపడ్డాడండి? తల్లి గర్భములో మనల్ని ప్రవేశపెట్టాడు. ఎవరి నుండి? మన తండ్రి నుండి. మన తండ్రి నుంచి ఆ కణాన్ని విడగొట్టి తల్లి గర్భంలో పెట్టాడు. అవునా కదా? ఎంతకాలం ఉంచాడు అక్కడ? 9 నెలలు. మనము ఫామ్ అవుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా కాచి కాపాడాడు. ఏమండి? కాపాడినా కాపాడలేదు. ఈ దేహానికి ఉపయోగించే మట్టి విషయంలో ఎంత కేర్ తీసుకున్నాడు. తయారు చేస్తున్న విషయంలో ఏమంత తేడా వచ్చినా చిట్లు పోతుందేమో అని ఎంత కేర్ తీసుకుని బాడీని ఫామ్ చేశాడండి. చర్మముగా, మాంసముగా, రక్త కణాలుగా ఎన్ని రకాలుగా కేర్ తీసుకొని తయారు చేశాడండి. ఇంత తయారు చేసినా కూడా గడ్డగా కూడా రాలిపోయే అవకాశం ఉందా లేదా? తల్లి గర్భంలో మనం మాట్లాడలేదు. ఏమంటే రాలిపోయే అవకాశం ఉందా లేదా? రాలిపోకుండా ఉన్నామంటే తల్లి గర్భాశయం యొక్క గొప్పతనమా లేకపోతే మన గొప్పతనమా? ఎవరి గొప్పతనాన్ని బట్టి నిలదొక్కుగలిగాము? దేవుని గొప్పతనం. అవునా కాదా? 9 నెలలు ఉన్నాము, ఈ లోకానికి వచ్చామంటే పుట్టాం. పుట్టిన తర్వాత కూడా స్విచ్ ఆఫ్ అయ్యేటోళ్ళు ఉండలేదా? అంటే చచ్చిపోయేవారు. మనం చచ్చిపోయామా అండి? చనిపోలేదు. బాగా ఆలోచించండి. దేవుని కష్టాన్ని మీకు చెప్తున్నాను. గర్భంలో ప్రవేశపెట్టినప్పుడు చచ్చిపోలే, గడ్డగా రాలిపోలే. 9 నెలలు కంప్లీట్ చేసుకున్నాము, ఈ లోకానికి వచ్చాము. వచ్చిన తర్వాత కూడా చచ్చిపోయేటోళ్ళు ఉండరు కదండి? ఉన్నారా లేదా? వాడు పుట్టగానే చచ్చిపోయింది అంటారు. ఆ లిస్ట్లో మనం ఉన్నామా? లేము. సో ఇప్పటి వరకు మనం బ్రతికాము, బట్ట కట్టుతున్నాము, జీవించగలుగుతున్నాం. ఎవరి గొప్పతనం ఇది? పరమ తండ్రి యొక్క గొప్పతనం. అవునంటారా కాదంట?
ఆయన తోడుగా ఉండి కృప చూపించి అన్ని విధాలుగా మనకు ప్రొటెక్షన్ దయచేస్తున్నాడు. ఎందుకు? ఇకనైనా సరే ఆయన కొరకు బ్రతుకుతావేమో అని, ఇకనైనా ఆయన పనులు మనం చేస్తామేమని, ఇంత నమ్మకంతో, ఇంత లైఫ్ ఇస్తూ, ఇంత ప్రొటెక్షన్ మనం దయచేస్తున్నా, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయకుండా సొంత కార్యక్రమాలు మనం చేస్తున్నామంటే ఆయన కష్టం ఇప్పుడు ఏం కావాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత ప్రయాసపడి కలగజేసిన దాంట్లో ఏమైనా ప్రయోజనం ఉందా? మీరు ఆలోచించండి. మనుషుల పట్ల పరమ తండ్రికి ఉన్న ప్రణాళిక ఇది ఫెయిల్ అయిపోయిందా, సక్సెస్ అవుతుందా? ఒక రకంగా చెప్పాలంటే ఆదాము కానించి ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఎవరు కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చలేదు. అఫ్కోర్స్ నెరవేర్చే వాళ్ళు నో ప్రాబ్లం, నెరవేర్చని వాళ్ళ సంగతి గురించి నేను చెప్తున్నాను. అంటే దేవుడు అనుకున్నది ఒకటి, భూమి మీద జరుగుతున్నది మరొకటి. ఇలాంటి మనుషులని దేవుడు కష్టపడి పుట్టించడం అవసరమా అండి? మీరు ఆలోచించండి అండి. ఆయన అనుకున్న డిసిజన్లో, ఆయన అనుకున్న పద్ధతి ప్రకారంగా భూమి మీద మానవులు బ్రతకటలేదు అనుకోండి, ఇలాంటి మనుషులని దేవుడు పుట్టించడం అవసరమా ఆయనకి? ఏ సునామీలను, ఏ కరోనాలో లేపేయచ్చు కదా, పెద్ద సమస్య ఆయనకి కాదు. అయినా ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఇకనైనా మన మైండ్ సెట్ మార్చుకుంటావేమో, దేవుని కొరకు బ్రతుకుతామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు. అయినా కూడా మనం మారకుండా, ఆయన క్రియల ప్రకారంగా జీవించకుండా ఇలాగే ఉంటే మనల్ని గుర్తించినందుకు ఆయన సంతోషపడాలా, బాధపడాలా? ఇందుని గురించి లేఖనము ఏమంటుంది? ఆది కాండంలోకి మనం వెళ్దాము. ప్రారంభంలో తండ్రి దేవుడు ఏ నిర్ణయానికి వస్తున్నాడో మనం చూద్దాం. ఆది కాండం 4వ అధ్యాయము 7వ వచనం. ఆది కాండము 6వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, మేము సృజించిన నరులు కాదు, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేస్తాను. ఒక కన్క్లూషన్ వస్తున్నాడు. ఇంత కష్టపడి నేను తయారు చేస్తే ఆగమైపోయారు కనుక వీళ్ళని తీసేస్తాను అనుకున్నాడు. ఎలా ఎనగా ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చిందంటే, నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అని చెప్పేసి 11లో ఏమంటాడో చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉన్నారు. అంటే నా ప్రణాళికని అమలు చేయటం లేదు. నేను అనుకోని తయారు చేసింది ఒక విధానం అయితే, వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు బ్రతుకుతున్నారు. అలాంటప్పుడు నేను వీరిని సృష్టించినందుకు సంతాపం పొందుతున్నానని చెప్పేసి అన్నాడు. పిల్లరా, ఎంతో కష్టపడి మనం పిల్లల్ని పుట్టించాము, వాళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళ పట్ల మనకున్న ప్రణాళిక ఏంటి? నా కూతురు, నా కొడుకు పెరిగి పెద్దవారు కావాలి, ప్రయోజకులు కావాలని చెప్పేసి మనం అనుకుంటాం. తప్ప? జనరల్గా తప్పు కాదు కదా. వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ప్రజల మన్ననలు పొందాలి, వారి ద్వారా మంచి పేరు నాకు రావాలని చెప్పేసి అనుకుంటాం పిల్లల పట్ల. వారు పుట్టి పెరిగి దుష్టుల సహవాసం చేసుకుంటూ అక్రమంగా, అన్యాయంగా, ఒక రౌడీ సీటర్గా, దుర్మార్గుడుగా, దుష్టుడుగా వాళ్ళు బ్రతుకుతున్నారు అనుకోండి. వాళ్ళని చూస్తే మనము సంతోషపడతామండి. వాళ్ళ విషయం మనం పండగ చేసుకుంటామా? ఏమనుకుంటాం మనము? వాడు పుట్టకుండా ఉన్నా కూడా ఎంతో బాగుండేది, అంతే కదండి. అనవసరంగా వాడిని నేను కన్నాను, ఆమెని కన్నాను చెప్పేసి అనుకుంటామా, అనుకోమా? అంటే మట్టి పురుగు విషయంలో మట్టి పురుగులకే ఎంత టెన్షన్, ఎంత బాధ, ఎంత టెక్నాలజీ బాధపడటం ధర్మమైనప్పుడు పిల్లరా,
మరి దేవుడి పిల్లలైనటువంటి మనము దేవుడి చిత్తాన్ని నెరవేర్చకుండా మన మార్గాలను చెరిపి వేసుకుంటూ బ్రతుకుతూ ఉంటుంటే మన విషయంలో, మన పుట్టుక విషయంలో ఆయనకు బాధ ఉంటుందా ఉండదా? మీరు ఆలోచించండి. ప్రభు మనసు ఏంటో ఒకసారి మీరు తెలుసుకోవాలని ప్రేమతో కోరుతూ ఉంటున్నాను. ఆయన మనసు ఏంటి మన పట్ల అంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు. గ్రంథంలో ఏదైతే రాయబడ్డదో రాయబడ్డ దాని ప్రకారంగా మనం బ్రతకాలి, చనిపోవాలి. మన మృత్యువు తర్వాత ఆ అనంతమైన లోకాన్ని దర్శించుకోవాలి, అక్కడ యుగాలు ఉండాలన్న ఉద్దేశంతో, ఆ కోరికతో ప్రియులారా మనల్ని పుట్టించాడు. పుట్టినటువంటి మనము లేచినంత మొదలుకొని రాత్రి పడుకున్నంత వరకు సొంత కార్యక్రమాలు మనం చేసుకొని చున్నాము. అందరూ వారు సొంత కార్యములను చూసుకొని చున్నారు, కానీ తండ్రి కార్యాలే కానీ క్రీస్తు కార్యములు కానీ ఎవడు చూడాలని చెప్పేసి అన్నాడండి. అలాంటప్పుడు ఈ భూమి మీద ఆయన మనల్ని బ్రతికించడం అవసరమా లేదా తీసేయడం అవసరమా? మీరే చెప్పండి. కష్టపడి చేశాడు కదా, పని కల్పించుకొని ఎన్నో కోటి ఆశలు పెట్టుకొని నిన్ను సృజిస్తే, నిన్ను కలగజేస్తే, కలిగినటువంటి నీవు, పుట్టినటువంటి నీవు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు? ఏనాడైనా ఆలోచించావా? అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, రేపు ఎందుకు నేను చచ్చిపోవాలి, చచ్చిపోవటానికి ఎందుకు నేను పుట్టాలి? అసలు నా పుట్టుక పట్ల పరమ తండ్రికి ఉన్న ప్రణాళిక ఏంటని ఏదన్నా నువ్వు గ్రహించావా? నువ్వు గ్రహించి తెలుసుకొని ఏం చేస్తున్నావు ఈరోజు? నువ్వు నీ బ్రతుకుని ఎవరి కొరకు ఉపయోగిస్తున్నావు? చాలా మంది ఏమంటారంటే నేను పుట్టింది నీ కొరకే అంటారు. తెలుసా? నేను పుట్టిందండి నీ కొరకేనండి అంటారు భార్య భర్తలు. భార్య అంటారు అయ్యా నీ కొరకేనయ్యా నేను పుట్టింది. భర్త అంటాడు అమ్మా నీ కొరకే నేను పుట్టాను. ప్రేమికులు అలాగే అంటారు కదండి, నీ కొరకే పుట్టాను, నా కొరకే పుట్టి. వాస్తవమా ఇది? అందుకొరకు అలా చేసింది తండ్రి. ఒకరికొరకు ఒకరు బ్రతకటం కొరకేనా పుట్టించింది? తప్పండి. ఇది దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశంతో నిన్ను కవి చేశాడు కదా. నువ్వు ఈ రోజు ప్లేట్ ఫిరాయిస్తావన్న కాన్సెప్ట్ అన్న తెలుసుంటే ఏ రోజు ఎగడగొట్టుకోడు కదా నిన్ను. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే, గడ్డగా ఉన్నప్పుడే రాడగొట్టుకోడు కదా. ఇప్పటి వరకు నిన్ను రాడగొట్టలేదు ఏ సైట్లది అంటే ఇకనైనా నీ మైండ్ సెట్ మారుతుందేమో అని టైం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. మనం మారటమేమో ఆయన చిత్తాన్ని తెలుసుకొని అలాగ బ్రతుకు అని చెప్పేసి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదండి. అంతటను మారు మనసు పొందాలని చెప్పేసి మన ఎడల దీర్ఘశాంతము గలవాడే వారు చేస్తున్నాడు. ఇక నేను ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత మారతారేమో, నా కొరకు బ్రతుకుతారేమో, నా కష్టాన్ని తెలుసుకుంటారని చెప్పేసి అవకాశం ఇస్తున్నాడు కదా. మనం ఏం చేస్తున్నామండి? అవకాశాన్ని వినియోగించుకోవట్లేదు కానీ సద్వినియోగం చేసుకుంటున్నాం. ప్రేమ దేవుని పిల్లలారా, ఎంత దారుణమైన సంగతి తెలుసా? ఈరోజు మనము క్రైస్తవులం అంటున్నాం, అవునా కదా? క్రైస్తవులు అంటే అర్థం ఏంటిది? క్రీస్తుని ధరించుకున్నవాడు క్రైస్తవుడు. అంటే మన మీద క్రీస్తు ఉన్నాడు, ఆయన మనం ధరించుకున్నాం. క్రైస్తవుడు అంటే క్రీస్తు యొక్క అడుగు జాడలో నడిచేవాడు. మరి క్రీస్తు భూమి మీద పుట్టాడు కదా, నీ లెక్కనే నా లెక్కనే పుట్టినా పుట్టలేదు. పుట్టినటువంటి ఆయన సొంత కార్యక్రమాలు చేసుకున్నాడా? పరమ తండ్రి కార్యాలు జరిగించండి అండి. బాగా ఆలోచన. ఈరోజు క్రైస్తవులం అంటున్నాం. క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించే వారిని క్రైస్తవులు అంటారు. మరి క్రీస్తు భూమి మీద పుట్టి పెరిగినప్పుడు, జీవించినప్పుడు ఎలా బ్రతికాడు? సొంత కార్యక్రమాలు చేసుకున్నాడా? క్రీస్తు ఎంతకాలం జీవించాడు భూమి మీద? 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎంతకాలం సేవ చేశాడు? దానియేలు గ్రంథం ప్రకారంగా 3.5 సంవత్సరాలు. టోటల్ 33.5 సంవత్సరాలు జీవించాడు. ఈ జీవిత కాలంలో ఎప్పుడైనా తన గురించి తాను ఆలోచించుకున్నాడా? పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి సొంత కార్యాలు చేశాడండి. ఎవరి గురించి ఆలోచించాడు?
అంటే ఇప్పుడు క్రీస్తుని ఒకసారి మనం టైప్ చేస్తాము, అది తెలిస్తే ఆయన మనం ధరించుకున్నప్పుడు మరి ఆయన లెక్క బ్రతకడు కదా ఆ సంగతి అర్థం కావడం వరకు అక్కడికి వెళ్ళాను నేను. ఈ 33 సంవత్సర కాలంలో ఎప్పుడైనా తన గురించి తాను ఆలోచించాడా? చూద్దాం. ఇందులో గురించి లేఖనం ఏమంటుంది? ಮತ್ತೆ యోహాను సువార్త 17వ అధ్యాయము 4. యోహాను సువార్త 17వ అధ్యాయము 4లో పరమ తండ్రికి ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అదండి పిల్లలు ఏం చేసినట్టండి, తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. చక్కగా ప్రార్థన చేశాడు ఏమంటే 17:4లో చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని ఆపాపు కోటర్ చేశానని చెప్పేసి అన్నాడండి. ఏమన్నాడు? సంపూర్ణంగా చేశాను అని అంటున్నాడు. అంటే 33.5 సంవత్సరాల కాలంలో సంపూర్ణంగా దేవుని పని జరిగించాడు. మనం సంపూర్ణంగా చేస్తున్నామా, సగం సగం చేస్తున్నామా? కనీసం పావన చేస్తున్నామా? కనీసం 10 పైసలు వంచన చేస్తున్నామా? 5 పైసల వంతు కూడా చేయట్లేదు మనము. ఎప్పుడు చేస్తున్నాము? ఆదివారం చేస్తున్నాం, లేకపోతే శనివారం చేస్తున్నాం, మిగతా దినాలన్నీ స్విచ్ ఆఫ్ అవుతున్నాం. అవునా కాదు? ఇలాగ మనము చేస్తే పరలోకం మనకి ఇస్తాడా? పరలోకము ఎవరికి దక్కిద్దని చెప్పేసి అన్నాడు? పనివాడే జీతమునకు పాత్రుడు. ఈ జీతం కాదండి, పనివాడే, దేవుని పనివాడే పరలోకానికి పాత్రుడు. జీతం అది. పనివాడు జీతానికి పాత్రుడే, పరలోకపు జీతానికి పాత్రుడు. ఒక సంబంధంగా పనిచేస్తే ఈ జీతానికి పాత్రుడు, ఇది ఓకే. కానీ దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ పరలోకం మనం దక్కాలంటే పరలోకపు తండ్రి పని జరిగించాలి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. పని చేసిన వాడు పరలోకానికి పాత్రుడు. ఇది కాన్సెప్ట్. ఇది గ్రహించినటువంటి యేసు చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చని చెప్పేసి అంటున్నాడు. పని చేసిన తర్వాత నిన్ను మహిమపరచని అంటున్నాడు. అంతే కదండి? ముందు మహిమపరచని అంటున్నాడా, ముందు పని చేశాను అంటున్నాడా? చేయుటకు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి అప్పుడు మహిమపరచని అంటున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి, మనం ఫస్ట్ మహిమపరుస్తున్నాం కానీ పని చేయటం లేదు. మీకు అర్థమవుతుందండి? ముందు మహిమపరుస్తున్నాము, తర్వాత పని చేస్తున్నాం, చేస్తున్నాం లేకపోలేదు. కానీ మహిమపరచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ పని చేయడానికి మాత్రం ప్రాధాన్యత చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పని చేయాలి. ఏం పని అంటే ముందుగా సిద్ధపరిచిన పని. అది ఎక్కడుందంటే గ్రంథంలో ఉంది. గ్రంథం ఓపెన్ చేసి చదివితే ఆ పనులు ఏంటో మనకి తెలుస్తాయి. ఆ పని చేసి మృత్యువు తర్వాత ఆయన ఉన్న లోకానికి రావాలన్న ఉద్దేశంతో మన తల్లి గర్భాలలో మనల్ని ప్రవేశపెట్టాడు తండ్రి నుండి. ఈ కాన్సెప్ట్ చాలా మందికి తెలియక తండ్రి పనులు పక్కకు పెట్టేసి సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తుల వారు తండ్రి అప్పచెప్పిన పనులను సంపూర్ణంగా నెరవేర్చి వెళ్ళిపోయాడు. తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఇప్పుడు మనం కూడా తండ్రి కుడి పార్శ్వాన పరలోకంలో కూర్చోవాలంటే ఏం చేయాలంటే మనము ఏం చేయాలి? పని చేయాలి. పని మనం చేయకుండా ప్రభువా 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 మెస్సయ్య ఆది అన్నా కూడా వేస్తే, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడండి? నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక, ఉందా లేదా గ్రంథంలో? నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక, ఏం చెయ్యక? పని చెయ్యక ప్రభువా ప్రభు అనుట ఎలా? అనడం కాదు, ఫస్ట్ పని చేయాలి, వర్క్ చేయాలి. కాబట్టి పిల్లరా, మనము వర్క్ చేసి మన మృత్యు తర్వాత ఆ లోకానికి పరలోకం వచ్చి సదాకాలం ఉండాలన్న ఉద్దేశంతో నీ పట్ల నా పట్ల ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికని కలిగి ఉండి ఈ లోకంలోనికి మనల్ని పంపించాడు. ఇది మనుషుల పట్ల పరమ తండ్రికి ఉన్న అద్భుతమైనటువంటి ప్రణాళిక. ఇది ఈ ప్రణాళిక తెలియక ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు.
నేను నీ కొరకే పుట్టాను అని ఒకరన, ఇంకొకరన లేదు నేనే నీ కొరకు పుట్టానని చెప్పారు ఒకరన. ఇట్లా పుట్టినటువంటి జీవితానికి విలువైనది దీన్ని గ్రహించక ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అందుకనే యేసు అంటున్నాడు, వారు లేఖనములు ఎరగకయే త్వరపడుచున్నారు. మనం త్వరపడొద్దని ఈ అద్భుతమైనటువంటి కాన్సెప్ట్, ఈ అద్భుతమైనటువంటి సబ్జెక్టు పరమ తండ్రి మన హృదయాలలో ఇంజెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి మనం విన్నాం, ఏమిన్నాము? భూమి మీద మనుషుల పుట్టుక పట్ల తండ్రికి ఉన్న ప్రణాళిక ఏంటో మనం విన్నాం. విన్నటువంటి మనం ఏం చేయాలంటే, సహోదరులు ఇంతకుముందు చెప్పారు, మనం వినుమారు మాత్రమే ఉండి మనం మోసం చేసుకోకుండా విన్నదాని ప్రకారంగా ప్రవర్తించాలి. యాకోబు గారు అన్నాడు కదా, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా విన్నదాని ప్రకారంగా ప్రవర్తించాలని అంటున్నాడు. ప్రవర్తించాలంటే మనం ఏం చేయాలండి? తండ్రి పని జరిగించాలి, పరమ తండ్రి పని జరిగించాలి. ఎవరు జరిగించాలి? ఒక సేవకుడేనా? ఆ సేవకుడేనా? సేవకులు మాత్రమే చేయాలా, లేకపోతే అందరూ చేయాలా? ప్రతి ఒక్కరు చేయాలి. పరమ తండ్రి ఎవరికి ఏ టాలెంట్ ఇస్తే ఆ టాలెంట్లో వెళ్ళిపోయి పరమ తండ్రి పనులు జరిగించాలి. చేయుటకు మన చేతికి ఏ పని వచ్చినా మన శక్తి లోపం లేకుండా జరిగించాలి. ఇది కాన్సెప్ట్ అండి. ఇలాగ మనం జరిగించి మన మృత్యు తర్వాత ఆ లోకానికి రావాలని నరులారా తిరిగి నా ఎందుకు రండి చెప్పేసాన్ని పిలుస్తూ ఉంటున్నాడు. కీర్తనల గ్రంథము 90లో మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు, నరులారా తిరిగి నా ఎందుకు రండి చెప్పేసి పరమ తండ్రి వర్షంలో మోషే గారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. కాబట్టి పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అంటే ఇప్పటి వరకు మనం అందరం గ్యాదర్ అయిపోయి మన పుట్టుక పట్ల పరమ తండ్రికి ఉన్న ప్రణాళిక ఏంటో మనం తెలుసుకున్నాం, గ్రహించినటువంటి మనము దాన్ని విడిచిపెట్టకుండా, విన్నటువంటి మనము దాన్ని వదిలిపెట్టకుండా విన్నదాని ప్రకారంగా మనము ప్రవర్తిద్దాం. మనం ఎందుకు పుట్టాము, మన పుట్టుక పట్ల తండ్రికి ఉన్న ప్రణాళిక ఏంటో ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడు తెలియచేశాడు పరమ తండ్రి. తెలుసుకున్నటువంటి మనం తెలుసుకున్న దాని ప్రకారంగా జీవిద్దాం, తండ్రి యొక్క చిత్తాన్ని మనము నెరవేర్దాం. మీ అందరికీ